బంగాళాఖాతంలో గత వారం రోజులుగా అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షపాతం నమోదైన విషయం తెలిసిందే. వరదలు పోటెత్తడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. తాజా పరిణామాల నేపథ్యంలో సినీతారులు ముందుకొచ్చి తమ వంతు సాయం అందించిన విషయం మనకందరికీ తెలిసిందే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు విరాళం ప్రకటించిన విషయం విదితమే. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకి ఈ విపత్తు సమయంలో విరాళం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే బాధితులను ఆదుకునేందుకు తన వంతు సాయంగా 6 కోట్ల విరాళం ఇవ్వనున్నట్లు ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. 2 రాష్ట్రాల CRFMలు చెరో కోటి చొప్పున పవన్ విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో 400 పంచాయతీలకు 4 కోట్లు ఇవ్వనున్నట్లు ఒక పంచాయతీకి 1,00,000 చొప్పున విరాళం ప్రకటించారు. ఇక ఆ అమౌంట్ ఈ రోజు నుంచి జమ చేయబడుతోంది. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి విరాళంపై ఇప్పటికే రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా కేటీఆర్ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ అన్న చాలా మంచి పరిపాలన కొనసాగిస్తున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఆయన 6 కోట్లు ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇది నిజమైన సాయం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట కేటీఆర్ గారు. పరిస్థితి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.